ఇవాళ ఎయిడ్స్ డే ఐటీ ప్రపంచానికి ఒక పెద్ద షాకింగ్ వార్త. రోజు లేటెస్ట్ టెక్నాలజీలను డీల్ చేసే ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఒక కొత్త హెల్త్ రిస్క్ను ఎదుర్కొంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం హెచ్ఐవి నియంత్రణలో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు హెచ్చరికలు, మరోవైపు విజయాలు. ఈ రెండిట్లో రియాలిటీల్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. రోజు ఆఫీస్కి వెళ్లే కోడ్ రాసే చేతుల్లో ఇప్పుడు మరో కనిపించని ప్రమాదం. ఐటీ ఆఫీసుల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయన్న నాకో హెచ్చరిక ఐటీ రంగం మొత్తం కంగారు పడేలా చేస్తోంది. విదేశీ తరహా ఆధునిక జీవన శైలికి అలవాటు పడడం ప్రధాన కారణమని నాకో వర్గాలు చెబుతూ ఉన్నాయి. వీకెండ్ పార్టీల వెలుగు వెనుక ఆరోగ్యానికి ముప్పు కలిగించే చీకటి కనిపిస్తోంది. అరక్షిత శృంగారం, ఒకే సూదితో డ్రగ్ ఇంజెక్షన్స్, ఇవి రెండు యువత భవిష్యత్తును గందరగోళంలో పడేస్తూ ఉన్నాయని వెల్లడించింది నాకో. గర్భ నిరోధక మాత్రలు కూడా ఈ మధ్య కాలంలో సులభంగా దొరుకుతూ ఉన్నాయి. దీంతో కండోమ్ వాడకం తగ్గిపోయింది. దాంతో రిస్క్ మరింత పెరిగిందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి వ్యవసాయ కూలీల్లో కూడా కనిపిస్తోందని నాకో అధ్యయనంలో తేలింది. నిరుపేదలు తరచూ వలసలు వెళ్లడం, అవగాహన తక్కువగా ఉండడం ఈ ఎయిడ్స్ వ్యాప్తికి కారణాలవుతూ ఉన్నాయి. తెలంగాణలో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్లుగా టీశాక్ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే హెచ్ఐవి సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41% తగ్గింది. 2030 నాటికి ఎయిడ్స్ను ప్రజారోగ్య ముప్పుల జాబితా నుంచి పూర్తిగా తీసేయాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. హెచ్ఐవి కలిగిన ఒక వ్యక్తిపై ప్రభుత్వం ఏడాదికి సగటున 35,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద నాకో ద్వారా ఉచితంగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ మందులు వస్తూ ఉన్నాయి. శరీరంలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ స్థాయి గుర్తించే పరీక్షలు, ఇతర వాటిని కలిపి ఒక్కొక్క హెచ్ఐవి పేషెంట్కు ప్రతి నెల 3,000 నుంచి 3,500 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ప్రతి నెల ప్రస్తుతం 2,38,760 మందికి అవసరమైన మందుల్ని రాష్ట్ర వ్యాప్తంగా 59 ఏఆర్టీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. హెచ్ఐవి నియంత్రణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. నాకో నిర్దేశించిన 80% లక్ష్యంలో ఏపీ శాక్స్ 76.96% సాధించి ముందంజలో నిలిచింది. సాధారణ జనాభాలో పాజిటివిటీ రేటు 2015లో 2.34% ఉంటే ఇప్పుడు 0.58% పడిపోయింది. గర్భిణీల్లో ఈ రేటు 0.10% నుంచి 0.04% తగ్గడం కూడా ముఖ్యమైన విషయంలో ఒకటి. కేవలం కేసుల నియంత్రణే కాదు, ఎయిడ్స్ వల్ల జరిగే మరణాలు 2010తో పోల్చితే 2024 నాటికి సుమారు 88% తగ్గాయి. మందుల్ని క్రమం తప్పకుండా వాడుతోన్న వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ఉదాహరణకు 2004లో మొదటి కేసు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుంటూరులో నమోదైంది. ఈ వ్యక్తి మందులు వాడుతూ వైద్యుల సూచనలు పాటిస్తూ ఉండడం వల్ల ఇప్పటికీ కూడా అతను మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. 2015లో కొత్తగా 24,957 ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. 2024-25లో ఇవి 13,383కు తగ్గాయి. బాధితులకు ఉచిత మందులు, కౌన్సిలింగ్, నిరంతర పరీక్షలు, ఈ చర్యల వల్ల కేసులు మాత్రమే కాదు మరణాలు కూడా తగ్గాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2.75 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నప్పటికీ కేసులు కొత్తగా రావడం లేదు. కొత్త కేసులు అడ్డుకునే విషయంలో ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. యుఎన్ ఎయిడ్స్ 959595 ఇదొక ఫార్ములా. ఈ ఫార్ములా లక్ష్యాల్లో కూడా ఏపీ మంచి స్కోర్ సాధించింది. బాధితుల గుర్తింపు, మందులు అందించడం, వైరల్ లోడ్ తగ్గించడం, ఆ 3 విభాగాల్లో రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. 59 ఏఆర్టీ కేంద్రాలు, 109 ఎన్జిఓల సహకారం, రాష్ట్ర వ్యాప్తంగా 2.38 లక్షల మంది ప్రతి నెల మందులు తీసుకుంటూ ఉన్నారు. హైరిస్క్ వ్యక్తుల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏటా 1,000 మందికి కౌన్సిలింగ్ పరీక్షలు చేస్తూ రిస్క్ను తగ్గించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. అవగాహన ఉన్న వ్యక్తుల్లోనే వైరస్ నియంత్రణ చాలా మెరుగ్గా ఉంటుందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఐటీ రంగం, వ్యవసాయ రంగం ఎవరైనా సరే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం ప్రాణాంతకం. అవగాహన, ముందస్తు పరీక్షలు, సురక్షిత పద్ధతులు ఇవే హెచ్ఐవిని అడ్డుకునే ప్రధాన మార్గాలు. తమపై, తమ స్నేహితులపై, తమ కుటుంబాలపై బాధ్యతతో ఉంటే హెచ్ఐవి వంటి రిస్కులను దేశం పూర్తిగా జయించగలదని నిపుణులు నమ్ముతూ ఉన్నారు.
బాధ్యత మనదే, భద్రత కూడా మనదే.